ఉక్రెయిన్ వెళ్ళి రష్యా లోపల దాడి చేసింది. ఆ దాడి చేసినప్పుడు దాదాపు 50-60 వేల కోట్ల విలువైనటువంటి యుద్ధ విమానాలు ధ్వంసమైనటువంటి మాట వాస్తవం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అదొచ్చేటప్పటికి తాజాగా జరుగుతున్నటువంటిది ఉక్రెయిన్‌ని మళ్ళీ దెబ్బ కొడుతోంది. ఖార్కివ్‌ని కొట్టింది. అట్లాగే కీవ్‌ని కొట్టింది. అలాగే సెంట్రల్ ఉక్రెయిన్ కొట్టడానికి ప్లాన్ చేసుకుంది రష్యా. ఇయన్నీ ఒక యాస్పెక్ట్. ఎట్ ద సేమ్ టైం యూరప్ సమాజం మీద కూడా పడుతుందా? లండన్ దగ్గర వీళ్ళ న్యూక్లియర్ సబ్‌మెరైన్ కనిపించడం, అట్లాగే అణ్సామర్థ్యం కలిగినటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్‌ని యూరప్ వైపుకి తిప్పింది అన్నటువంటి ప్రచారం, అట్లాగే థ్రెట్ ఉందంటూ బ్రిటన్ ప్రకటించడం, వీటన్నిటి పరిణామాల మధ్యన ఒక చర్చ జరుగుతుండగా తాజాగా వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొస్తున్నట్టు రష్యా అండ్ ద యూఎస్ హావ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. యూరోప్ హ్యాస్ డన్. దే ఆర్ డిఫెన్స్‌లెస్. ఇది అతని స్టేట్మెంట్. అంటే రష్యాకి అణుబాంబుల ప్రయోగం జరిగితే అలర్ట్ చేయడానికి సిస్టమ్ ఉంది. అమెరికాకి ఉంది. బట్ యూరప్‌కి లేదు. అంటే మీ మీద నేను గనక అణుబాంబు వేస్తే మీకు సిగ్నల్ కూడా అందకుండా పోతారా నాయన అని చెప్పడం. మా దగ్గర టాక్టికల్ న్యూక్లియర్ ఉంది. 4x స్ట్రాంగర్ దాన్ హిరోషిమా. అది జపాన్‌లో హిరోషిమా, నాగసాకి మీద ఆనాడు అమెరికా వేసిన బాంబు కంటే 4 రెట్ల పవర్‌ఫుల్ బాంబులు మా దగ్గర ఉన్నాయి అనేటటువంటిది చెప్పడం ద్వారా తాజాగా ఏమైనా రెడీగా ఉండండి అన్నటువంటి హెచ్చరిక జారీ చేశారా? ఏదైనా తేడా వస్తే యూరప్పే ఫస్ట్ అనేటటువంటి హెచ్చరిక జారీ చేశారా అన్నది ఇప్పుడు చర్చ.